డబ్బా కార్టెల్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 7 ఎపిసోడ్స్తో ఒక్కో ఎపిసోడ్ 15 మినిట్స్ ఉంటుంది. ఇంక ఈ సిరీస్ చూసాక నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. మేబీ బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యారేమో. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే రాజీ లంచ్ బాక్స్ బిజినెస్ చేస్తుంది. తనకి మాలా హెల్ప్ చేస్తుంది. కానీ మాలాని తన ఫ్రెండ్ బ్లాక్మెయిల్ చేస్తాడు గాంజా సెల్ చేయమని. ఇంకా చేసేది లేక వీళ్ళు ఒప్పుకుంటారు. ఇంతలో ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల కథ మొత్తం మారిపోతుంది. వాళ్ళకి ఫ్లాట్ చూపించిన సాహిదా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే రాజీ అత్తయ్య షీల, అలాగే వరుణ అందరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అసలు రాజీ అత్తయ్య ఎవరు, వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తుంది, వరుణ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, లాస్ట్కి ఏమైంది అనేది సిరీస్లో చూడాలి. ఈ సిరీస్లో ఉన్న కాన్సెప్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే లేడీస్ని ఇన్వాల్వ్ చేస్తూ చాలా బాగా తీశారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చాలా ఎంగేజ్ చేసింది. మెయిన్గా లాస్ట్ ఎపిసోడ్లో చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. దాని ద్వారా సెకండ్ సీజన్ ఎలా ఉండబోతుందని చాలా బాగా చూపించారు. కాకపోతే ఇందులో క్యారెక్టర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఎపిసోడ్ లెంగ్త్ పెరిగిపోయి కొంచెం సాగదీసిన ఫీల్ అయితే వచ్చింది. రాజీ అత్తయ్యగా యాక్ట్ చేసిన షబానా ఆజ్మీ గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది ఎక్కువగా చూపించరు, కానీ దాంతో గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. షీలా చాలా పవర్ఫుల్ అని మేబీ సెకండ్ సీజన్లో చూపిస్తారు అనుకుంటా. షబానా ఆజ్మీ గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఆ రోల్లో. రాజీగా యాక్ట్ చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే కూడా చాలా బాగా చేసింది. మాలాగా యాక్ట్ చేసిన నిమిష కూడా చాలా బాగా చేశారు. కాకపోతే ఆ క్యారెక్టర్తో ఇంకా బాగా ఫన్ జనరేట్ చేయొచ్చు, కానీ ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే బ్రేకింగ్ బ్యాడ్ లాంటి సిరీస్లు, క్రైమ్ సిరీస్లో నచ్చే వాళ్ళకైతే నచ్చేస్తుంది.